నాకు చదువు రాదు, నేను ఒక సాధారణ మహిళని, నాకే రాజకీయం గురించి ఇంత ఘనంగా అర్థమైనప్పుడు ఏపీ ప్రజలకి ఎందుకు అర్థం కావట్లేదు? ఏపీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? ఏపీ ప్రజల భవిష్యత్తు నాయకుల చేతుల్లో ఉంది. ఆ నాయకులు ఎవరు? ఏపీ ప్రజల్ని పరిపాలన చేసే నాయకులు ఎవరు? చంద్రబాబు నాయుడు అన్న, కూటమి ప్రభుత్వం, జగన్ అన్న, వీళ్ళ చేతుల్లోకి వచ్చింది కదా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు అన్న అమరావతిని రాజధాని చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేద్దాం అనుకుండు. అయితే ప్రజలు జగనన్న మాటలకి, ఆయన పార్టీ పరంగా తీసుకొచ్చిన కొన్ని నమ్మకాలు నమ్మించి కొన్ని మేనిఫెస్టోల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేసిండు, దారి మళ్ళించి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని కాకూడదు, చంద్రబాబు నాయుడు అనే పేరు రాజధానిలో చిరస్థాయిగా నిలబడకూడదనే కుట్రపూరిత ఉద్దేశంతో నెక్స్ట్ గెలవకుండా చేసిండు. అప్పుడు చేసి ఆయన గెలిచిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే జగనన్న ఏం చేయాలా? అమరావతి అనుభవం ఉన్న నాయకుడు మన చంద్రబాబు అన్న ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించి అక్కడ రాజధాని నిర్మించిండు. ఆయన డెవలప్మెంట్ చేయాల, అమరావతి ప్రజలని రైతుల్ని ఒప్పించి అన్ని రకాలుగా ఆలోచించి పెట్టిన మన సీనియర్ నాయకుడు చంద్రబాబు అన్న కాబట్టి ఈయన ఓడిపోయింది. ఈయన ఏమి మాటలు మధ్య పెట్టి ఈయన గెలిచిండు. ఆయన ఓడిపోయిన మొదలు పెట్టిన రాజధానిని ప్రెస్టేజ్ గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే నాయకుడిగా చెయ్యలేదు. దాంట్లో విఫలమైపోయి 3 రాజధానులని మాయ మాటలు చెప్పుకుంటా మభ్య పెట్టుకుంటూ వచ్చిండు 5 సంవత్సరాలు. వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుండు? మళ్ళీ మన జగనన్న చంద్రన్నకు పేరు రాకూడదు, చిరస్థాయిగా పేరు రాకుండా ఉండాలని చెప్పి మళ్ళా కుట్ర చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలని వాళ్ళ భవిష్యత్తుని అధోగతి పాలు చేస్తుండు, కన్ఫ్యూజ్ లో పెడతాడు. చదువుకున్న పిల్లలకు కూడా అర్థం కాకుండా కన్ఫ్యూజ్ లో పెడుతుండ అనమాట. మళ్ళీ ఇప్పుడు మావిగానని తీసుకొచ్చిండు. అసలు అది ఎక్కడుంది? ఎవరికి ఉపయోగపడుద్ది? ఇక్కడ సీనియర్ నాయకుడు ఆలోచించి అనుభవపరంగా పెట్టింది రాజధాని అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది. ఫ్యూచర్ భవిష్యత్తు కూడా బాగుంటది పిల్లలకి, చదువుకున్న పిల్లలకి గాని ముందు జనరేషన్ పిల్లలకు కూడా ఎంత బాగుంటది, ఎంత ఆలోచించి పెట్టిండు. అట్లాంటి వ్యక్తి మంచి ఆలోచనల్ని దిగజార్చి జగనన్న ఆలోచనని సింగాభంగం చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజ్కు తీసుకుపోయింది కాక మరొక తప్పు చేసిండు మన జగనన్న. ఏం తప్పు చేసిండు? వయసులో పెద్దవాడే, 4 సార్లు ముఖ్యమంత్రి అయిండే అట్టాటి నాయకుడు మన చంద్రబాబు అన్నని నోటికి ఎంతొత్తే అంత ఇష్టానుసారంగా ఏం మాట్లాడుతుండు? బీపీ పెరిగి మాగాని రాజధాని అయిద్దో ఏమోనంట చంద్రబాబు నాయుడు అన్నకు బీపీ పెరిగి ఆలోచన ఎక్కువ వచ్చి నరాలు బేలి పోతడే ఏమో అని మాట్లాడుతుండు. ఎంత దుర్మార్గమైన మాట అన్నా! చంద్రన్న అనుభవం ఉండు, మీరంతన్నా నాయకుడు అయితే కావచ్చు, మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవిలో పరిపాలన చేయొచ్చు, కానీ అనుభవం ఎక్కడుందన్న మీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం ఎక్కడ చేస్తున్నారు మీరు? యువతకి ముందు ఫ్యూచర్ కి బంగారు బాట ఎక్కడేస్తున్నారు? ఆలోచనతో చేయటం మీరు? చంద్రబాబు నాయుడు అన్న పేరు ఉండకూడదు, చిరస్థాయిగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుద్ది అమరావతి రాజధాని అయితే అని చెప్పి మీరు కుట్రపూరితంగా రాజధాని కావద్దని చెప్పి మీరు నాకు మాటలు మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తున్నారు కార్యకర్తలను గాని, పార్టీ పరంగా కార్యకర్తలను పెంచి మాయ మాటలు చెప్పి ఏపీ ప్రజల్ని, పల్నాటి ప్రజలు అయితే ఊళ్ళో పోయినాయి అన్న మీ మాయ మాటలతోటి. కుటుంబాలు జగనన్న పార్టీ మాకు మేలు చేద్దాం. ఏం మేలు చేస్తాను అన్న మీరు? వాళ్ళ ఫ్యూచర్ కి ఏం బంగారం బాట వేస్తాను? చంద్రన్నకున్న అనుభవం మీకుందా? తండ్రి స్థానంలో ఉన్నాడే, అతడే ఏమో అనే మాట ఏం మాట? అది తప్పు కాదు. ఎంత తప్పు మాట్లాడారన్న మీరు? జగనన్న ఆలోచించుకోవాలి మీరు. మన చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రన్న, ఆయనకున్నన్ని ఏళ్ళు మనం ఉంటామా? 77 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రోడాలుగా అనుక్షణం కంటికి నిద్ర లేకుండా ఏపీ ప్రజల కోసం, యావత్తు ప్రపంచం కోసం పనిచేస్తాడు. ప్రజలకు సేవ చేసుకుంటుండు, వాళ్ళ భవిష్యత్తు కోసం బంగారు బాటలేస్తాడు. మీరు ఎంత కుట్ర చేసినా కూడా ఏపీ ప్రజలకి శరణాంధ్రప్రదేశ్ చేయాలని కష్టపడుతుండు. బంగారు గనులు మీ ద్వారా బయటకు వచ్చినాయా? మన చంద్రన్న హయాంలో వచ్చింది బంగారు ఉత్పత్తి. మన భారతదేశ స్త్రీకి బంగారం అంటే ఎంత మక్కువ, ఎంత రేటు పెరిగింది. ఆ దిశగా కూడా ఆలోచన చేసి అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి బంగారం మన భారతదేశంలో ఉత్పత్తి కావాలని చెప్పి ఎగుమతులు చేస్తాడు. అంత అనుభవం ఉన్న నాయకుడిని పట్టుకొని ఆయన దగ్గర నుంచి మీరు అనుభవాలు తీసుకోవాలన్నా, మీ వయసు చిన్నది కాబట్టి జగనన్న ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలా. ఇది ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చదువు రాని దానికి నాకే ఇంత అర్థమైనప్పుడు చదువొచ్చిన మీకు ఎక్కడ పోతుంది? మీ జ్ఞానం ఎటు పోతుంది? ఏపీ ప్రజలు పలేరుగని దేశం పట్టుకొని వెళ్ళిపోతున్నారు బ్రతకటానికి, పొట్టశాత పట్టుకొని. తెలంగాణ వచ్చి మాటలు పడుతున్నారు, ఎక్కడెక్కడో పోయి బతుకుతున్నారు. అరాకొరా జీతాలతోటి ఫ్యామిలీలు ఎలా తీసుకోలేక కొంతమంది ఫ్యామిలీలు ఇడిచిపెట్టి సొంత ఊరు వదిలిపెట్టుకొని వచ్చి ఎక్కడెక్కడో బతికి సొంత ఊరు నుంచి వచ్చే పథకాలు వాళ్ళకు అందక రాజకీయంగా మీరు చేసే కుట్రాలు, మండల స్థాయిలో, ఊరు స్థాయిలో
సరైన గవర్నమెంట్ పెట్టిన పథకాలు వాళ్ళకి అందరికి కూడా ఎక్కడెక్కడో బతుకుతున్నారని చెప్పి కుట్రపూరితంగా చేసి ప్రజల్ని మభ్య పెడతారు. దయచేసి మీరు ఇవన్నీ ఆలోచించాలని నేను కోరుకుంటున్నా ఏపీ ప్రజల్ని. ఆర్థిక పరంగా, చదువు పరంగా, ముందు ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు పరంగా కూడా ఆలోచించాలని కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని మన చంద్రన్న కోరిక. అనుభవం ఉన్న నాయకుడు జగనన్న దిగజారి మాటలు మాట్లాడుతుండు. దయచేసి నేను మాట్లాడొద్దని కోరుకుంటున్నా. జగనన్న రుణ చేతులు ఎత్తి దండం పెట్టి మీరు అనుభవం తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా.